మన ఇంట్లో చాలా ఐటమ్స్ ఉంటాయి కదా. మనం యూజ్ చేయకపోయినా కూడా కొన్ని సంవత్సరాలుగా కబోర్డ్లో ఉండిపోయే ఐటమ్స్ కూడా ఎన్నో ఉంటాయి. కొన్ని ఐటమ్స్ అయితే మనకి తెలుస్తుంది ఇది యూజ్ లేదు అని చెప్పి, చాలా కాలంగా వాడలేదు అని, ఇకపై వాడతామో లేదో కూడా మనకి క్లియర్ ఐడియానే ఉండదు, అసలు వాడం కూడా. కానీ వదలడానికే కొంచెం కష్టంగా అనిపిస్తుంది మనకు అలాంటి వస్తువుల్ని. అవే మన ఇంట్లో బాగా క్లటర్గా చేరిపోతూ ఉంటాయి. కానీ నేనైతే ఇవాళ కొన్ని ఐటమ్స్ అయితే డీక్లటర్ చేశాక నా ఇల్లు చాలా లైట్గా క్లీన్గా అనిపించింది. ఆల్రెడీ లైట్గానే ఉండే మా ఇంట్లో కూడా నేను వెతికితే ఎన్నో యూస్లెస్ ఐటమ్స్ అయితే బయటకు వచ్చాయి. సో ఈ వీడియోలో నేను ఇవాళ డీక్లటర్ చేసిన 25 రియల్ ఐటమ్స్ అయితే షేర్ చేస్తాను. మీరు కూడా ఈరోజే స్టార్ట్ చేయొచ్చు. ముందుగా కిచెన్తో స్టార్ట్ చేశాను. ఇట్లాంటి పేపర్ బ్యాగ్స్ అయితే కొన్ని పక్కన పెట్టేసి ఉంచుతానన్నమాట, డ్రై వేస్ట్ పడేయడానికి ఇట్లా యూజ్ అవుతాయి అని చెప్పేసి. సో అది పెట్టుకొని ముందుగా అయితే ఒక ఇరిగిపోయిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అయితే ఉండింది, అదొకటి తీసేసాను నేను. టప్పర్ వేర్ది అనమాట. బయటికి వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లోకి, కార్లో పెట్టుకోవడానికి అని చెప్పి యూజ్ చేస్తాము, కొన్ని ఉంటాయి. వాటిల్లో ఒకటి బ్రేక్ అయిపోయింది, సో అది తీసేసాను. ఇంకా ఎక్స్పైర్ అయిపోయిన బేకింగ్ పౌడరు, ఇవి ఎక్స్పైర్ అయిపోయినవి కూడా మనము మెయింటైన్ చేస్తూ ఉన్నామే అనుకోండి, తెలియక వాడేసిన వాటి వల్ల యూజ్ ఉండదు అండ్ హెల్త్కి కూడా మంచిది కాదు. సో ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని డిస్పోజ్ చేసుకోవాలి. అలాగే లిడ్స్ విరిగిపోయినవి, జాయింట్స్ దగ్గర విరిగిపోయిన కొన్ని ప్లాస్టిక్ కంటైనర్స్, అవి కూడా తీసేసాను నేను. అలాగే లిడ్ లేని ప్లాస్టిక్ కంటైనర్ అనమాట. ఇది వచ్చేసి టప్పర్ వేర్ది, పైన క్యాప్ అయితే ఇరిగిపోయింది. సో దేనికైనా పనికి వస్తుంది అని చెప్పేసి, ఎప్పుడన్నా ఏమైనా పోసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి మనం పెట్టుకుంటూ ఉంటామే, కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే అవన్నీ మనకి అన్నెసరీ థింగ్స్ అన్నమాట. రియల్ యూజ్ అయితే ఉండదు వాటితో. ఇంకా దాంతోపాటుగా కొన్ని ప్లాస్టిక్ గ్రాసరీ బాటిల్స్, ప్లాస్టిక్వి, అవి కూడా ఉంచుకోకుండా కంప్లీట్ అయిపోయిన తర్వాత తీసేయడము. అలాగే ఎలక్ట్రిక్ కవర్ సీలర్, అది కూడా నేను ఇంతకు ముందు కూడా చెప్పున్నాను, నాకు యూజ్ లేదు, ఎవరైనా ఫ్రీక్వెంట్ ట్రావెలర్ ఉంటే వాడుకోవడానికి ఇస్తానని చెప్పేసి అన్నాను. సో చాలామందితో చెక్ చేశాను, కానీ ఎవరు అంతగా యూజ్ చేసే అవసరం లేదన్నారు. సో నేను అదైతే డిస్పోజ్ చేశాను. అయిపోయింది. కిచెన్లో అక్కడ వరకు స్టాప్ చేశాను. ఇంకా బెడ్రూమ్కి వచ్చిన తర్వాత చూస్తే కొన్ని శారీస్ లాస్ట్ టైం మా అమ్మ వచ్చినప్పుడు మళ్ళీ వస్తే ఉంటాయి అని చెప్పేసి ఒక 2-3 శారీస్ ఇక్కడ ఉంచేసింది. అవి కూడా ఫ్యాబ్రిక్ అయితే పట్టులేనట్టుగా అయిపోయిందనమాట, పట్టుకుంటే ఊడిపోతున్నట్టుగా. అండ్ ఫేడ్ అయిపోయిన టవల్, ఇంకా బ్రేక్ అయిపోయిన హ్యాంగరు, అండ్ ఫేడ్ అయిపోయిన కుర్తీస్ అనమాట. అండ్ ఒక స్వెటరు. ఎంత మనం ఇష్టంగా ఉంచుకున్నా కూడా చాలా కాలం వాడకపోయేసరికి మనకి దాని మీద ఐడియా వచ్చేస్తుంది ఇక వాడము అని చెప్పేసి. ఇంకా కిడ్స్ క్లోత్స్, కిడ్స్ అయితే చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతూ ఉంటారు కదా, మనం ఎక్కువ బట్టలు కొనేసామే అని అనుకోండి, అవి ఎప్పటికప్పుడు కొన్నిసార్లు వాడిన తర్వాత తీసేయాల్సి వస్తుంది. సో టైట్ అయిపోయినవి కొన్ని ఎమోషనల్గా దాచుకోవడం కాకుండా డిస్పోజ్ చేయాలి. అలాగే అన్యూజ్డ్ కోమ్స్, హెయిర్ రోలర్స్, ఇవన్నీ అనమాట. వాడట్లేదంటే ఎంతకాలం పెట్టుకున్నా యూజ్ లేదు, అవి మనకి కబోర్డ్లో స్పేస్ ఆక్యుపై చేయడం తప్ప. అట్లాగే సాగిపోయినవి, కొంచెం డ్యామేజ్ అయిపోయిన రబ్బర్ బ్యాండ్స్ కూడా తీసేసాను. అక్కడ నుండి కిడ్స్ సెక్షన్కి వచ్చేసాను. కిడ్స్ సెక్షన్లో మాత్రము మనకి క్లటర్ అనేది చాలా తొందరగా అక్యుములేట్ అయిపోతుంది. ఏజ్ని బట్టి వాళ్ళు కొన్ని టాయ్స్ అయితే ఆడడమే మానేస్తారు. మనకి ఇలాంటి ప్లాస్టిక్ క్రికెట్ బ్యాట్స్ ఇలాంటివి కూడా ఆ ఏజ్ దాటుతుంది అని అంటే ఆడడం మానేస్తారు. కానీ మనం మాత్రం స్టాక్ చేసి పెట్టుకుంటూనే ఉంటాము, అవసరం లేదు వాటిని కూడా. ఎవరైనా ఆడుకుంటే ఇచ్చేయడం, లేదంటే పడేయడమే బెస్ట్. అండ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి వర్క్ షీట్స్ ఉంటాయి, ఎప్పటికప్పుడు ప్రింట్ తీసి ఇస్తూ ఉంటారు కదా, అవి రాసిన తర్వాత వాటిని మనం ఎంత పెట్టేసుకున్నా ఇంకా యూజ్ లేదు. ఎప్పటికప్పుడు కొత్తగా ప్రింట్స్ తీస్తూనే ఉంటారు, వాళ్ళకి రాయడానికి ఇస్తూనే ఉంటారు. అలాగే డ్యామేజ్ అయిపోయిన కంపాస్ బాక్సులు, ఎంత ప్రిటీగా ఉన్నా కూడా కొంచెం డ్యామేజ్ వచ్చింది అని అంటే మనం ఇవ్వలేము, పిల్లల హ్యాండ్కి ఏమన్నా హర్ట్ అవుతాయి అని చెప్పేసి. సో అలాంటివి కూడా ఎప్పటికప్పుడు మనము డీక్లటర్ చేసేసుకుంటే బెస్ట్. ఇంకా బాత్రూమ్ ఐటమ్స్కి వచ్చేసరికి ఇరిగిపోయిన మగ్ కానివ్వండి, ఫేడ్ అయిపోయిన ఆర్ డూప్లికేట్ బకెట్స్ కానీ ఇలాంటివి తీసేయడమే ఎప్పటికప్పుడు బెస్ట్. దాంతోపాటు కాస్మెటిక్స్, నెయిల్ పాలిష్ రిమూవర్స్, క్రీమ్స్, ఇవన్నీ కూడా ఎక్స్పైర్ అయిపోయాయి లేదా లాంగ్ రన్లో వాడట్లేదు అంటే వాటిని కూడా వదిలించేసేసుకుంటే బెస్ట్. అండ్ సీరియల్ లైట్స్ ఉంటాయి కదా, ఫెస్టివల్ అప్పుడు పెడతాము, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో తీస్తాము, అవి వర్క్ అవుతున్నాయో లేవో చూసుకొని అలా కొంచెం అప్పుడప్పుడు చెక్ చేసుకొని, అవి కొన్ని త్వరగా పాడైపోయేవి కూడా ఉంటాయి కదా, వాటిని కూడా
మనము డిస్పోజ్ చేసేసుకోవాలి. దాంతోపాటుగా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్, సిరప్స్, అలాగే ప్లాస్టిక్ రంగోలీ యూటెన్సిల్స్ అవి ఉన్నాయి. ఇంకా బాగా వాసన వచ్చేసాయి మట్టి ప్రమిదలు 2-3 ఇయర్స్గా యూజ్ చేసినవి అనమాట. బాక్స్లో పెట్టి లిడ్ పెట్టేసరికి ఒకసారి ఏదో కావాలి అని చెప్పి తీసేసరికి చాలా బ్యాడ్ స్మెల్ వచ్చేసాయి. ఎండలో పెట్టిన కొంచెం మళ్ళీ తెచ్చి లోపల పెట్టి అప్పుడు కూడా వాసన వచ్చేసాయి. ఇంకొద్దులే అని చెప్పేసి తీసేస్తున్నాను అనమాట నేను. దాంతోపాటుగా మనం షాపింగ్ కవర్స్ ఉంటాయి, చాలా పెట్టేసుకుంటాం కదా మనము, శారీ కవర్స్ అని, ఇంకా పేపర్ బ్యాగ్స్ అనేసి ఇలాంటివి. అవి మరీ ఎక్కువగా కూడా అక్కర్లేదు, మనకి స్ట్రాంగ్గా ఉండేవి, మంచిగా ఉండేవి కొన్ని పెట్టుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువైపోయినా కూడా మనకి కూడా చిరాగ్గా ఉంటుంది. వాటిని అట్లా పడేయక్కర్లేదు, కానీ ఇట్లా డైలీ డస్ట్బిన్ కవర్స్ లాగా కూడా యూజ్ చేసి పాడేసుకోవచ్చు. సో ఇట్లా నేను ఇల్లంతా తిరిగి కొన్ని ఐటమ్స్ని అయితే తీసిన తర్వాత ఇవి 25 ఐటమ్స్ అయ్యాయి. అంటే 25 టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అయ్యాయి అన్నమాట. చాలా షాకింగ్గా అనిపించింది. ఎప్పటికప్పుడు అలా క్లీన్ చేస్తాను, ఇలా క్లీన్ చేస్తానని చెప్పుకుంటూనే ఉంటాము, చూస్తేనేమో ఇన్ని వచ్చేసాయి అనే నాకు అనిపించింది. సో వీటన్నిటిని కూడా ఒకసారి ప్లాస్టిక్ వేస్ట్ ప్లాస్టిక్లోకి, అండ్ పేపర్ వేస్ట్ పేపర్లోకి, క్లోత్స్ ఒక దాంట్లోకి సెగ్రిగేట్ చేసి పెట్టుకుతున్నాను నేను. ఇంకా పాత బట్టలు ఇవన్నీ కూడా కట్ చేసి టిష్యూ పేపర్ టైప్లో యూజ్ చేస్తూ ఉంటాను కదా నేను, అవి కూడా ఆల్రెడీ కట్ చేసినవే 2 బ్యాగ్స్ అయిపోయాయి అనమాట. ఈ ఇయర్ మొత్తం అయిపోతుంది నాకు డైలీగా స్టవ్ దగ్గర ఇంకా అట్లా వైప్ చేసి పడేయడానికి ఆ క్లాత్స్. సో ఇంకా అవి ఎక్కువ పెట్టేసుకున్నా కూడా మనకే కొంచెం ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది కదా, చాలా ఎక్కువైపోయాయి అనిపించి. అందుకని కొన్ని అయితే డైరెక్ట్గా ఇలా కట్ చేసి పీస్ చేయకుండానే కొన్నిటిని అలాగే నేను డిస్పోజ్ చేస్తున్నాను అనమాట. ఎవరికైనా కావాలి అంటే బయట యూజ్ చేసుకుంటారు అని చెప్పేసి, ఆ ఫేడ్ అయిపోయిన టవల్స్ అని, ఇంకా హోల్స్ పడిపోయిన ఆ శారీస్ కొన్ని ఉన్నాయి, ఏదైనా క్లీనింగ్ పర్పస్కి అట్లా కూడా వాచ్మెన్ వాళ్ళైనా కూడా యూజ్ చేసుకుంటారు అనేసి అన్నీ కూడా కొంచెం నీట్గా సెగ్రిగేట్ చేసి పెట్టేసి బయట పెట్టేస్తున్నాను. సో చెప్పినట్టుగా ఈరోజు అయితే నేను 25 ఐటమ్స్ అయితే రిమూవ్ చేసిన తర్వాత నా ఇల్లు చాలా క్లియర్గా, స్పేషియస్గా, లైట్గా అనిపించింది. డీక్లటరింగ్ అంటే ఒక్కసారిగా పెద్దగా చేయడం కూడా కాదు అసలు, ఇలా స్మాల్గా స్టార్ట్ చేస్తే చాలు. సో మీ ఇంట్లో కూడా ఈరోజే స్టార్ట్ చేసి 5 ఐటమ్స్ అయితే రిమూవ్ చేయండి, డిఫరెన్స్ మీకు కూడా కనిపిస్తుంది. సో మీ ఇంట్లో మీరు ఈరోజు ఏం డీక్లటర్ చేశారు అనేది చేసిన తర్వాత కామెంట్లో షేర్ చేయండి. వీడియో నచ్చింది అని అంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.